రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మంత్రి పొన్నం వివేక్లపై సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ లాగా అహంకారంగా మాట్లాడడం నాకు రాదన్నారు. పొన్నం తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేక్ లాగా నా వద్ద డబ్బులు లేవు, పొన్నం ఆయన తప్పు తెలుసుకుంటాడనుకుంటున్నా అంటూ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. నేను మంత్రి కావడం, తమ సామాజిక వర్గంలో పుట్టడం తప్ప అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను త్వరలో సోనియా, రాహుల్, ఖర్గే, మీనాక్షిని కలుస్తానని క్లారిటీ ఇచ్చారు. తాను పక్కన కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నించారు. జరిగినట్టు అవమానమైంది తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు. జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక అనడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచి ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు పొన్నం ప్రభాకర్ గారికి ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గము మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడా అని ఆయన ఒక దిక్కు అవమానంగా మాట్లాడతారు. ఈయనేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గంకి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించాం ఆయన కొడుకు. మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం వాళ్ళ కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్లో మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపించేదాన్ని మా పాత్ర ఉన్నది. తోటి అంటే ఇలాగే మన ఏమయ్యా మంత్రి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మామూలు పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట మళ్ళీ కూడా అది క్లియర్గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది. నేను అజ్మత్ భాయ్ వర్క్స్ బోర్డ్ చైర్మన్గా టైం కన్సర్న్ మినిస్టర్ నేను టైం ఫిక్స్ చేసుకున్నా. నేను 3:30 అన్న లేట్గా రావడం జరగలేదు కదన్నా. ఎందుకంటే మేము మామూలు కార్యకర్తలు వచ్చినామన్నా. మేము డబ్బునోడు కాదు, మా తండ్రి కేంద్ర మంత్రి కాదు, సామాన్యమైన అజనవాడలు కొట్టి కాంగ్రెస్ జెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని. ఇప్పుడు మన పొన్న ప్రభాకర్ లెక్క ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతులు కాదు. నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని. నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని నేను కళలు కూడా ఊహించలేదు. అంటే నేను అన్న టైం 10 నిమిషాలు కరెక్ట్ 3:40 నిమిషాలు కడుగున్నాను. నేను నా టైం చూసుకోండి. మీరు నా కన్సల్ట్ శాఖ అంటే ఏం లేదన్నా. నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం ఉండలేదన్నా. ఆయన మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్నా. మా వర్గీకరణ కేటగరీస్ అయినప్పటి మమ్మల్ని వ్యతిరేకిస్తాడు. వీడు ఒక మాదిగో ఆ వర్గం మీద నా పక్కన సమకాలికంగా కూర్చుంటాడు. వీళ్ళు లెక్కెంత నేను లేచిపోతా అంటున్నాను. అది నన్ను కాకపోవచ్చు అని ఒక మాట నేను మీతో మాట్లాడు. ఎందుకంటే ఎందుకు లైవ్లో అంటన్నా, మనం ఒక పార్టీ జెండా కింద పనిచేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాట్లు జరుగుతాయన్న. పొరపాటు సరి చేసుకుంటాడు కావచ్చు. ఆయన ఫోన్ చేసి అన్న ఏదో ఫోన్ అంటే తప్పు తెలుసు మనకున్న స్నేహితులతో మన ఒక జిల్లా వాళ్ళు నేను బీసీని ఎస్సీని అన్న నేను మనసులో పెట్టుకోకు, నువ్వు దాని పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు అది అని చెప్పి. రైట్ గా మంత్రి పొన్నం వివేక్లపై సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ లాగా అహంకారంగా మాట్లాడడం రాదన్నారు. పొన్నం తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్. మంత్రి పొన్నం ప్రభాకర్ వివేక్లపై అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎందుకంటే ఇటీవల జూబ్లీస్ జరిగినటువంటి మైనార్టీ కార్యక్రమంలో అడ్లూరి లక్ష్మణ్ ఆలస్యంగా రావడంతో ఆ లక్ష్మణ్ కోసం ఎదురు చూడడం ఏంటంటూ పొన్నం ప్రభాకర్ ఆయనపై దురుసు వ్యాఖ్యలు చేశారు. అటు పక్కనున్నటువంటి వివేక్ సైతం ఆ వ్యాఖ్యలను వారించకపోగా కంటిన్యూ చేయడం పట్ల కొంత అయితే లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురయ్యారు. అయితే ఇదే విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కు నేరుగా లక్ష్మణ్ కుమార్ ఫోన్ చేసినట్లు సమాచారం అందింది. అయితే తాను నిన్ను ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదు, తన వ్యక్తిగత ఇబ్బంది పైన మాట్లాడానని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఏదైతే తాను ఒక ఎస్సీ బాధిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రిగా పనిచేస్తా ఉన్నాను. తాను మంత్రిగా ఉండడం అటు పొన్నం ప్రభాకర్ కు అదేవిధంగా వివేక్ కు అయితే నచ్చడం లేదు, ఓర్చుకోలేకపోతున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో కొంత మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలు ఈ జూబ్లీస్ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమం. వాస్తవానికి
మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమం కావడంతో లక్ష్మణ్ 3:30 గంటలకు టైం ఇచ్చానని చెప్తున్నారు. కొంత ప్రోగ్రామ్ కు ఆలస్యం కావడం, అదే సందర్భంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వివేక్లు ముందుగా హాజరయ్యారు. పొన్నం ప్రభాకర్ బీసీ రిజర్వేషన్ల అంశం సంబంధించి ఆయన ఢిల్లీ వెళ్ళేటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రోగ్రామ్ ను తొందరగా చేయాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తాను హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి అని చెప్పినట్టుగా లక్ష్మణ్ చెప్తా ఉన్నారు. అయితే ఆ లక్ష్మణ్ రాకకు సంబంధించి ఆయన కొంత వ్యక్తిగతంగా దూషించడం పట్ల ఆయన తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురయ్యారు. మరోవైపు ఆయన సన్నిహితులు, అదే విధంగా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుల సంఘాల నేతలు కూడా లక్ష్మణ్ కు సంఘీభావం తెలిపారు. నిన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సైతం పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకుని లక్ష్మణ్ కు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఈ వివాదం మరింత ముదురుతున్నటువంటి సందర్భంలో లక్ష్మణ్ తన ఆవేదనను బహాటంగానే మాట్లాడుతూ వచ్చారు. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే నేను ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా తనను ఆ రకంగా దూషించడం సరైనది కాదు, అహంకారిత పూరిత మాటలు మాట్లాడడం సరైనది కాదని చెప్పి మాట్లాడుతాను. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి సైతం పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యల పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అటు మీనాక్షి నటరాజన్ సైతం లక్ష్మణ్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి అటు కొంత ఆయన సైలెంట్ గా ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఆయనపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతారు. ఎందుకంటే ఇతర మంత్రులు ఆయన దూషిస్తున్నారా, ఒక ఎస్సీ మాదిగ సమాజానికి సంబంధించినటువంటి మంత్రిగా నిన్ను దూషించడం ఏంటి, మీరు ఊపున్నా మీ ఊకమని అన్నటువంటి ప్రెజర్ అయితే వస్తున్నట్లుగా సమాచారం అవుతుంది. ఆ మేరకు ఆయన బాహాటంగానే పొన్నం ప్రభాకర్ పైన, అదేవిధంగా వివేక్ పైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే వివేక్ సైతం ఆయనను కనీసం వారించకపోగా దాన్ని కంటిన్యూ చేయడం ఏంటన్న ఆవేదన కూడా ఆయనలో ఉంది. కొంత ఈ ఇద్దరి మధ్య కూడా కొంత ఒకే పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి మంత్రులుగా ఉన్నారు. వీరి మధ్య కొంత విభేదాలు కూడా ఉన్నాయి. అటు పొన్నం ప్రభాకర్ సైతం అటు శ్రీధర్ బాబుకు, మరోవైపు లక్ష్మణ్ కు మధ్య విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత ఈ వివాదం మరింత ముదురుతున్నటువంటి పరిస్థితి. అటు నిన్న శ్రీధర్ బాబు సైతం రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఒక మంత్రిని ఉద్దేశించి ఆ రకంగా వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల అటు పార్టీకి ప్రభుత్వానికి నష్టం చేకూర్చి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి నోటి దుర్తు సరైనది కాదన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరినటువంటి నేపథ్యంలో లక్ష్మణ్ ఈ రోజు బాహాటంగానే తన ఆవేదనను, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏదైతే పొన్నం ప్రభాకర్ ఆ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకొని క్షమాపణ చెప్పకపోతే మరింత ఏదైతే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తాను ఉరుకునే ప్రసక్తే లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.